బీసీ కమిషన్ నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా బీసీ కులాల మీద చాలా ఉపకులాలు జీవనాధారం చేసుకొని బతుకుతూ ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఈ ఉపకులాల సంఖ్య అటు దళితుల కులంలో కూడా ఆధారం చేసుకున్న ఉపకులాలు కానీ, ఇటు బీసీ ఉపకులాలు కానీ ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ఇవాళ చాలా ఉపకులాల వాళ్ళు ఇప్పటికీ కూడా సంచార జీవితం మీదనే తన వృత్తిని నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు. అట్లాంటి ఉపకులాల వాళ్లకు ప్రతి సంవత్సరము ఇదే విషయాల మీద మనం చర్చ కూడా మనకు వస్తూ ఉన్నది అధ్యక్ష. గతంలో కూడా బీసీ ఉపకులాల్లోని రామ్జోగుల గురించి ఇదే అసెంబ్లీలో కూడా ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష. అలాగే ముఖ్యంగా దళితుల మీద ఆధారపడి జీవించే బుడిగ జంగాల్ లాంటి ఉపకులాలు కూడా ప్రతిసారి కూడా వాళ్ళకు కులాల ధృవీకరణ పత్రంలో చాలా ఇబ్బందులు ఏర్పడతా ఉన్నది. అలాగే ఇటీవల జిల్లాల పునర్విభజనలో భాగంగా చాలా మండలాలు ఒక జిల్లా నుంచి ఇతర జిల్లాలకు మారినటువంటి క్రమంలో వాళ్ళ బాధలు మరింత ఎక్కువైనాయి. దీనితోని వాళ్ళు పెన్షన్ కోసము దరఖాస్తు చేసుకున్నా కూడా, అలాగే లోన్ల కోసము దరఖాస్తు చేసుకున్నా కూడా ప్రభుత్వం నుంచి పొందే అనేక సంక్షేమ పథకాలలో వాళ్ళకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దీన్ని తప్పకుండా ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని నియమించి వాళ్లకు కులాల సర్టిఫికెట్ జారీ విషయంలో కానీ, వాళ్లకు అవసరాలు ఉన్నటువంటి మేరకు ముఖ్యంగా వాళ్ళ కులాలను గుర్తింపు జాబితాలో చేర్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని భావిస్తూ మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. తప్పకుండా దీన్ని ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా దీన్ని పరిగణించి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. मैं बार-बार यही कह रहा हूं साहब, मैं आपकी तायद, किसी की तायद आप नहीं कर रहे बोल रहे हैं साहब, लेकिन मैं तो आपकी तायद कर रहा हूं. आप मेरी भी तायद नहीं कर रहे हैं क्या बताइए? मैं कहा कि आप बीजेपी की वकालत कर रहे हैं, मैं ये बात बोला साहब मैं.